ప్రే ఇంటర్సెషన్ ప్రేయర్. ఎప్పుడు ప్రార్థనలో సీక్రెట్ ఏంటంటే, నేను ఎప్పుడు గమనించింది, నా కొరకు నేను చేసుకుంటాం కొరకన్నా నేను ఇతరుల కొరకు చేస్తా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ చూసాం. ఇస్ ఇట్ బిబ్లికలా అని చూసినప్పుడు చూస్తే యోబు కూడా తన స్నేహితుల కొరకు, తన బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడంట. అర్థమవుతుందా? గో రీడ్ యువర్ బైబిల్. జోబ్ లాస్ట్ చాప్టర్ చూస్తే హి వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ రిలేటివ్స్. మీ రక్త సంబంధాల కొరకు, మీ బంధుమిత్రుల కొరకు, ఎవరైతే దేవుడు మీ డయాలో పెట్టారో, ఎవరి కొరకైతే మీరు ప్రార్థన చేయాలో వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. అది చాలా కష్టం అండి. మీకు తెలియని వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారు, దేవా వారిని ఆశీర్వదించే ప్రార్థన చేస్తారు. మీతో పనిచేస్తున్నవారు, మీ పక్కన ఉన్నవారు, మీ ఇంటి వారు, మీ సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. నాకని వాళ్ళు ఆశీర్వదించబడతారా? దేవా నన్నే ఆశీర్వదించావా? నో 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 నో, ప్రే ఫర్ దెమ్. Because the true secret is when you pray for them, God is blessing you more. God is not going to be partial enough. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి వారిని ఆశీర్వదిస్తున్నాను, వారితో పాటు ప్రతిఫలం నీకు ఉంది, నిన్ను ఇంకా హెచ్చిస్తున్నాను.